పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. నీ హృదయము ఆనుకొనుచు ఆనందించిన పునీత యోహాను వలె మమ్ము కూడా అదే అనుభూతిని దయచేసి దీవించుము దేవా. అపోస్తలుడు, సువార్తికుడు, ప్రియ శిష్యుడు అని పిలువబడినవాడు, 4వ సువార్త, 3 లేఖలు, దర్శన గ్రంథము ఇవన్నీ రాసినటువంటి గొప్ప పునీతుడు. చంపబడని ఒకే ఒక క్రీస్తు శిష్యుడు. అటువంటి గొప్ప పునీతుని పండుగకు మీ అందరినీ ఆహ్వానిస్తూ కరుణ జపమాలలో దేవుడు ఏ విధముగా ఆయనను హృదయం మీద ఆనుకొని కూర్చోటానికి అనుమతించాడో అలాంటి భాగ్యం మనందరికీ లభించాలని భక్తితో ప్రార్థించుకుందాం. We have a great saint today, the only saint disciple who God did not allow to be killed or martyred, the only disciple and the beloved disciple, and who wrote beautiful Gospel of John and 3 letters of John and also Revelation. భక్తితో ప్రార్థించుకుందాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈరోజు అమ్మ మరియ తల్లికి అంకితమైన శనివారం. బాలయేసు ఒకవైపు, ఇంకొక సైడు యోసేపు గారు మరియ తల్లి మోకాళ్ళ మీద ఉండి మన కోసం రోజు ప్రార్థిస్తున్న క్రిస్మస్ కాలంలో ఉన్నాం, ప్రార్థిస్తాం. అబులా సంజీవరావు హార్ట్ సర్జరీ జరిగి ఉండగా త్వరగా కోలుకోవాలని వెంటిలేటర్ నుంచి త్వరగా బయటకు వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చరణ్, హరిత మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా మంచి భవిష్యత్తు కోసం ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు రోసిరెడ్డి కుటుంబ సభ్యులు చరణ్, హరిత మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం ఆదివారం ఇక్కడ తిరుకుటుంబ పండుగను కొనియాడబోతున్నాం. ఆ కుటుంబముగా వచ్చి మీరు దేవుని దీవెనలు పొందుటకై వస్తున్న ప్రజలందరినీ, తర్వాత కొత్త సంవత్సరం పండుగ కోసం వస్తున్న ప్రజలందరినీ ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా నాతో పాటు గడిచిన 25 సంవత్సరాలుగా దేవుని సేవలో కొనసాగిస్తున్నటువంటి బ్రదర్ విజయ్ రెడ్డి గారు, అలాగే తనకు దేవుడు భాగస్వామిగా ఇచ్చిన తెరేసా, నాతో పాటు ఆ రోజుల్లో యువతి యువకుల సంఘంలో డివైన్ వాడి అంగపోసలుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి సహోదరి వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు 25 సంవత్సరాల వసంత కాలమును వాళ్ళ పెళ్లి జీవితంలో కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు వారు కొనియాడుతున్నటువంటి శుభ సందర్భంలో వాక్య పరిచర్య ద్వారా నన్నును వారిని వచ్చే ప్రజలను ప్రభు దీవించమని భక్తితో మనం ప్రార్థించుకుంటూ దేవుని యొక్క ఆధీనంలో రాబోయే సంవత్సరం ఉండాలని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని
విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కొనియాడుతున్న పునీతుడు ఒక బ్రహ్మచారి అయినటువంటి శిష్యుడు. అంటే దేవుని కోసమే కంప్లీట్గా తన జీవితం మొత్తం అంకితం చేసుకుని దేవుని ప్రేమలో పడిపోయిన ఒక వ్యక్తి. అందుకే దేవుడు ఎవ్వరికి లేని భాగ్యాన్ని ఆయనకి ప్రియమైన శిష్యుడుగా ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చొని భాగ్యం దేవుడు ఆయనకి ఒక్కరికే ఇచ్చారు. యోహాను 13:23 అలా మనం చదువుతున్నాం. He was not a married person, unmarried. Throughout his life, he wanted to dedicate his life for God. He loved God, and God in turn gave him only one disciple who had the privilege to lean on to the heart of Jesus. John 13:23. అలా ఆయన హృదయం మీద ఆనుకొని కూర్చొని ఎన్ని ప్రేమ లేఖలు రాశాడో మీకు తెలుసు. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, దర్శన గ్రంథం, యోహాను సువార్త. ఆయన ఒకప్పుడు ఒక వేస్తవాడు, అంటే చేపలు పట్టిన మనిషి. ఆయనకి ఇంత గొప్ప దీవెనలు ఇచ్చాడు. నిన్నటి రోజు కూడా ప్రసంగంలో మనం విన్నాం, దేవుడు స్తేఫానుని ఎలా దీవించినట్టు మనల్ని దీవిస్తాడని. ఇప్పుడు యోహానుని దీవించినట్టు ఆయన హృదయం మీద ఆనుకొని ఆయన స్వరం విని దేవుని యొక్క స్వరము ద్వారా ముందుకు సాగే సంవత్సరాన్ని దేవుడు మనకు దయచేయమని భక్తితో మనం ప్రార్థించుకుంటూ ఈ పాటను ఒక ప్రేమ పాటగా, లవ్ సాంగ్ లాగా దేవునికి అంకితం చేసుకుని పాడుదాం. నాదుడు యేసునాదుని హృదయమానుకొనుచు ఆనందించెదను. నాదుడు యేసునాదుని హృదయమానుకొనుచు ఆనందించెదను. హృదయ దీపం నాదు దైవం దయార్త హృదయుడు. హృదయ దీపం నాదు దైవం దయార్త హృదయుడు. చూచి చూచి రుచి ఆస్వాదించి, చూచి చూచి రుచి ఆస్వాదించి పరవశించెదను. పరవశించెదను. నాదుడు యేసునాదుని హృదయమానుకొనుచు ఆనందించెదను. నేను చాలాసార్లు ప్రజలను అడుగుతాను, 12 మంది శిష్యుల్లో ఎవరిలాగా ఉండాలని ఆశిస్తే ప్రజలు చాలామంది పేతురులాగా అంటారు. కానీ యోహానుకు మాత్రమే హృదయం మీద ఆనుకొని కూర్చొని భాగ్యం. వచ్చే సంవత్సరం అంతా దేవుని హృదయం మీద ఆనుకొని కూర్చోండి, దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. రెస్ట్ ఆన్ ద హార్ట్ ఆఫ్ జీసస్ నెక్స్ట్ ఇయర్, రెస్ట్ హీ విల్ సీ. లాస్ట్ ఇయర్స్ క్యాలెండర్లో కొన్ని సంవత్సరాల ముందు ప్రింట్ చేసిన క్యాలెండర్లో ఉన్నది, రెస్ట్ ఆన్ ద హార్ట్, రెస్ట్ జీసస్ విల్ సీ. భక్తితో ప్రార్థిస్తాం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఆల్రెడీ మీతో చెప్పాను, యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని కూర్చొని భాగ్యం 11 మంది శిష్యులకు లేదు, ఒక్కరికే ఉండేది, యోహాను. ఓన్లీ వన్ పర్సన్ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు లీన్ ఆన్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్. అందుకే ఆయన చివరి వరకు యేసు ప్రభుతో నిలబడ్డాడు. ఒక్క క్షణం కూడా ప్రభుని వదలలేదు. చనిపోయే వరకు ఆయన ఒక్కడే నిలబడ్డాడు. శిష్యులు అందరూ పారిపోయారు. యోహాను 19:26లో దాన్ని మనం చదువుతున్నాం. ఓన్లీ వన్ డిసైపుల్ అవుట్ ఆఫ్ హిస్ లవ్ టిల్ ది ఎండ్ హీ స్టూడ్ విత్ జీసస్. ఆల్ ద 11 ran away. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ దిస్ మ్యాన్. అందుకే యేసుప్రభు ఏం చేశాడు, తన సొంత తల్లిని ఎవరి చేతిలో అప్పగించాలని ఆలోచించినప్పుడు ఈ వ్యక్తే నమ్మదగిన వాడని దేవుడు తెలుసుకున్నాడు. దిస్ ఈస్ ద పర్సన్ హూ స్టూడ్ విత్ మీ. ఐ లెర్న్ ఆన్ టు మై హార్ట్ అండ్ హీ స్టూడ్ విత్ మీ అండర్ మై క్రాస్. హీ ఈస్ ద రైట్ పర్సన్ టు గివ్ మై మమ్. దట్స్ వై ఈ సెడ్, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ యోహానుకు ఇదిగో నీ కుమారుడని పలికి అమ్మ ఆ కుమారుని కలిపిన సమయం. అందుకే చరిత్ర చెప్తుంది, మొదటి హేరోదు అగ్రిప్పా రాజు యొక్క వేద హింసలు మితిమీరినటువంటి సమయం అంట. వేద హింసలు ఎక్కువ అయిపోతున్న సమయంలో అందరూ అటు ఇటు పారిపోయిన టైంలో పునీత యోహాను గారు కూడా ఆసియా మైనర్ టర్కీలోని ఎఫెసులకు బోధించడానికి వెళ్ళాడు. అక్కడే వారు తమతో పాటు మరియ తల్లిని కూడా పోషిస్తూ ఆ అమ్మ మోక్షమునకు గొనిపోయే వరకు సంరక్షించాడంట. నమ్మదగినవాడు. మనం కూడా ఈరోజు మనకు అమ్మ నాన్నను దేవుడు ఇచ్చాడు. మాలాంటి గురువులకు ఆ ఛాన్స్ లేదు, మీకు దేవుడు ఇచ్చాడు. యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మామ్ డాడ్ టిల్ ది ఎండ్. రేపటి దినం దాని గురించి మనం తిరుకుటుంబ పండుగ సందర్భంగా ధ్యానించబోతున్నాం. ఎస్, నమ్మదగినవాడు, ఎ ఫెయిత్ఫుల్ డిసైపుల్. He entrusted Mama Mary in his hands and he took care of her till she went to heaven. The history says during the time of persecution. భక్తితో పాడుదాం. అమ్మ మరియ తల్లి, ఈరోజు శనివారం. ఒకవైపు మరియ తల్లి, ఇంకొక సైడ్ యోహాను మన కోసం ప్రార్థించే గడియ. మీకు ఏమి కావాలన్నా అడగండి. ఈరోజు ప్రియమైన శిష్యుడు అడిగితే కాదనక్క ఇచ్చే గొప్ప రోజు. భక్తితో ప్రార్థిస్తాం. నీతి దైవం నిత్య తండ్రి నమ్మదగినవాడు. నీతి దైవం నిత్య తండ్రి నమ్మదగినవాడు. తలంచి స్తుతించి తలచి
స్తుతించి స్తుతించి నెమ్మది నొందెదన్ నెమ్మది నొందెదన్. నాదుడు యేసునాదుని హృదయమాను కొనుచు ఆనందించెదను. మనకిచ్చిన ప్రతి బాధ్యతలో నమ్మదగిన వ్యక్తులుగా మనము కూడా ఉండుటకై యోహాను గారి ద్వారా ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు తెలిసిన విషయమే మత్తయి స్వార్త, లూకా స్వార్త, మార్కు స్వార్త, యోహాను స్వార్త. మరి వీరందరూ కూడా ఎవరి కోసం రాశారని కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. యేసు యొక్క మానవత్వాన్ని, ముఖ్య చరిత్రను మార్కు రాశాడు. యూదులు నిరీక్షించే మెస్సయా యేసుక్రీస్తు అని మత్తయి గారు రాసి యూదులకు, యూద క్రైస్తవుల కొరకు ఆయన రాశాడు. యేసు మానవాళికి అందటికి ప్రభు రక్షకుడని ప్రాధాన్యతను చూపిస్తూ లూకా గారు తన స్వార్థను రాశాడు. కానీ యోహాను గారు మాత్రం యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ ఆయన దైవపుత్రుడు అని సత్యాన్ని ప్రజలు గ్రహించేలాగా రాశాడంట. అందుకే యోహాను గారు ఒక గొప్ప వేదాంతి, దైవశాస్త్ర పండితుడని విజ్ఞానులు వక్కాణిస్తున్నారు. కానీ ఈయన మామూలు ఒక బేస్తోడు కదా, చేపలు పట్టే వ్యక్తి కదా, ఎలా ఈ వరంను పొందుకున్నాడంటే మీకు చెప్పాను స్టార్టింగ్ నుంచే. యేసు హృదయం మీద ఆనుకొని కూర్చున్నప్పుడు యేసుకున్న జ్ఞానం ఆయనకు వచ్చింది. మీ పిల్లలకు చెప్పండి దయచేసి, మంచిగా యేసు ప్రభు మీద ఆనుకొని జీవితం సాగితే మంచిగా చదువుకుంటారు, జ్ఞానముతో జీవిస్తారు. భర్త జ్ఞానముతో ఉంటే కుటుంబం అంతా జ్ఞానముతో నడుస్తుంది. అలాంటి చదువురాని వ్యక్తులను దేవుడు ఇలా గొప్ప వ్యక్తులుగా మార్చాడు. ఆ పండుగ ఈరోజు చదువుతున్న పిల్లలకు ఈ గుర్తును అర్పిస్తాం. అలాగే జ్ఞానం కలగాలని ఆశించే వారికి అర్పిస్తాం. మంచి కాపరి స్వరమును మనం వింటూ నిత్యము సాగిపోయే సంవత్సరం ఉదయించాలని 2026వ సంవత్సరానికి ప్రార్థిస్తాం. దేవా, నేను నడవకూడదయ్యా, నీ భుజాలపై గొర్రెపిల్లను ఎత్తుకున్నట్టు నన్ను ఎత్తుకొని నడుపుమని ఈ పాటను పాడి దేవునికి అంకితం చేసి యోహాను గారి ద్వారా ఇన్ని వరములు మనకు లభించునుగాక ప్రార్థిస్తాం. మంచి కాపరి స్వరము వింటూ నిత్యము వెంబడింతు. మంచి కాపరి స్వరము వింటూ నిత్యము వెంబడింతు. నీదు భుజమున ఆనుకొనుచు, నీదు భుజమున ఆనుకొనుచు నిత్యము సాగెదను,
నిత్యము సాగెదను. నాదుడు యేసునాదుని హృదయమాను కొనుచు ఆనందించెదను. రాబోయే సంవత్సరం అంతా ప్రభు స్వరం విని ఆయన హృదయం మీద ఆనుకొని కూర్చొని ఒక సంవత్సరంగా మారాలని ఈ ప్రార్థన చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మరియ తల్లి అనుగురుగా పరిపూర్ణురాలు, ఆమెనే సురక్షితంగా కాపాడిన వ్యక్తి యోహాను గారు. దేవుని తల్లిని సురక్షితంగా కాపాడాడు. ఈరోజు మన ప్రార్థన చేద్దాం. భయంకరమైన సంఘటనలు బయట జరుగుతున్నాయి. మీ కుటుంబాన్ని దేవుడే కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రార్థన చాలా బలమైన ఒక ప్రార్థన. అందువలన మీ కుటుంబములను రాబోయే సంవత్సరంలో దేవుడు ఎన్ని కీడులు జరిగినా ఎవ్వరికీ ఏ కీడు జరగకుండా కాపాడే యోహాను గారు ఆ సురక్షితమైన ప్రార్థనలో ఉంచి తండ్రి క్రింద, యేసు ప్రభు రెక్కల క్రింద దాచుకునే సంవత్సరం కోసం భక్తితో అందరూ ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మమ్ములను, మా కుటుంబాలను, మా గృహములను, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ఒక్కరు దేవుని ప్రేమిస్తే ఎన్ని అద్భుత కార్యములు దేవుడు వాళ్ళ కన్నులార చూచే విధంగా చేస్తాడో దానికి ఒక ఉదాహరణమే యోహాను గారి జీవితం. Once you fall in love with Jesus, what all things miracles will make you to see. ఎన్ని అద్భుతాలు ఆయన చూడగలిగాడు చూడండి.
ఆయనే దివ్య రూపధారణ యేసుప్రభు ధరించినప్పుడు ముగ్గురు శిష్యులలో ఒకరుగా నిలబడగలిగాడు. మత్తయి 17:1. పేతురుగారు అత్తమ్మ జ్వరముతో మంచం పడి ఉండగా ప్రభు ఆమెను తాకి స్వస్థపరిచినప్పుడు యోహాను అక్కడ ఉండగలిగాడు. మార్కు 1:29. యయీరు కుమార్తె చనిపోయిన స్థితి నుండి ప్రభు అద్భుత రీతిలో ఆమెకి జీవం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు. మార్కు 5:22-43 వరకు. గెత్సెమనీ తోటలో రక్త చెమట కారుతున్న యేసు ప్రభు ఆయనతో నిలబడగలిగాడు. మత్తయి సువార్త 26:37 ఈ విధముగా కడరాత్రి భోజనంలో కూడా యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని కూర్చొని భాగ్యము ఆయన పొందుకున్నాడు. యోహాను 13:23 చివరిగా యోహాను 19:25-27 సిలువ క్రింద నిలబడగలిగాడు. మనం దేవుని మీద ఆనుకొని కూర్చుంటే, ఆయన మీద ఆధారపడితే, ప్రేమిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఇది ఒక ఉదాహరణ. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను అంటే అర్థం ఏంటంటే దేవుడు వరప్రసాదాలు అని, దేవుడు అభిమానించెను అని అర్థం. సీ వాట్ అ బ్యూటిఫుల్ మీనింగ్. నిన్న కూడా స్టెఫాను కిరీటం అని ఆయన పేరు, ఈరోజు యోహాన్ అంటే ఈ పేరుకు తగిన విధంగా వాళ్ళు జీవించారు. మనము ఒక ఛాలెంజ్ ఇది, అందుకే బ్రతికించి ఇక కొన్ని సంవత్సరాలు పొడిగిస్తున్నాడు. ఆ దేవునికి రుణపడి భక్తితో ఇక రాబోయే దినములలో పచ్చిక బయలు చోట్లలో దేవుడు శాంతికరమైన జలములలో నడిపించమని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. ఎక్కడెక్కడ క్రిస్మస్ పండుగకు ముందు తర్వాత ఎంతోమంది క్రిస్మస్ కొనియాడటానికి సిద్ధపడుతుంటే అనవసరంగా మన సహోదరులు వారిని డిస్టర్బ్ చేశారో వాళ్ళందరినీ దేవుడు ప్రేమతో నింపి అందరూ బాగుండే ఒక రోజులు రావాలని, శాంతి సమాధానం నెలకొల్పాలని భక్తితో పాడుదాం. పచ్చిక బయల్లో శాంతి జలము యొద్ద నన్ను కాచువాడా, పచ్చిక బయల్లో శాంతి జలమునంత నన్ను కాచువాడా, నాదు ఆత్మకు సుఖమునిచ్చి, నాదు ఆత్మకు సుఖమునిచ్చి ఆదరించువాడా, ఆదరించువాడా, నాదుడు యేసునాదుని హృదయమాను కొనుచు ఆనందించెదను. ఏ కొరతే లేకుండా సంతోషంగా జీవించే రోజులు రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
నీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు చెప్పి ముగించడానికి ముందు పునీత యోహాను గారు పండుగండి. ఆయన ప్రియమైన శిష్యుడు. మీరు ప్రియమైన శిష్యుని ద్వారా అడిగితే ఏదైనా ఇస్తాడు. మీ మనసులో నేను ఇక్కడ ఇవన్నీ చెప్తుంటే మీరు మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండండి. స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ తర్వాత మీరు నంబర్ నోట్ చేసుకోండి. ఈరోజు నంబర్ అనౌన్స్ చేయను, స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ ఏమైనా క్యాలెండర్ లభ్యమవుతున్నాయి ఆ ప్రేసెస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫాదర్ సాగర్ ఎస్విడి డిఎంసి అఫ్సిగూడ, అలాగే గ్లోరియా సుజీత్ ట్రిములగిరి మెట్టుగూడ, లారా రాజీవ్ ఈసీఎల్ దమైగూడ, బ్రదర్ హ్యారీ పోయిగూడ, రాజు మేదీపట్నం, షీలా మేదీపట్నం ఖైరతాబాద్, ఎం అమలిన్ రాజు గుంటూరు మరియు విజయవాడ, అలాగే ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, బి రవి మధురవాడ విశాఖపట్నం, అంతోనమ్మ వరంగల్, ప్రేమ వరంగల్, కె మేరీ రాణి నెల్లూరు, తెరిజా రాణి కడప, వసంత ఎంజాల, సెసిలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ సికంద్రాబాద్. నంబర్స్ అన్నీ కూడా అక్కడ మీకు మరి స్క్రీన్ మీద కనిపిస్తుంది. దయచేసి నోట్ చేసుకొని తొందరగా క్యాలెండర్స్ అన్నీ మీ ఇంటికి వచ్చేటట్టు మీరు దయచేసి ఈ అవకాశాన్ని వాడుకోండి. అలాగే మీలో కొంతమంది మంచి మనసుతో కొన్ని వందల క్యాలెండర్స్, కొంతమంది కొన్ని వేల క్యాలెండర్స్ ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మీకు మంచి మనస్సు, ఆర్థికంగా దేవుడు సహకరించి ఉంటే ప్రజలను కాపాడండి. అందరికంటే ముత్తంగి కేంద్రం అన్ని చోట్లకు వెళ్ళలేం. మీరు నమ్మరు, నెక్స్ట్ సంవత్సరంలో లెంట్కు ఆల్రెడీ బుక్ చేస్తున్నారు, అయినా దొరకట్లేదు, అవకాశం లభించలేదు. మాకు కూడా, మేము కూడా మనుషులం. అందువలన ఈ క్యాలెండర్ ద్వారా ముత్తంగి కేంద్రం ప్రజలకు చేరుతుంది, యేసయ్య చేరుతున్నాడు. There are so many programs that are asked last 2-3 years not able to go because of the program here, but the calendar can reach to all these places. Do something good. సడన్గా మరణము, యాక్సిడెంట్లు అన్నీ జరుగుతున్న లోకంలో ఆయుస్సును పొడిగించాడు దేవుడు. మీలో కొంతమందిని దేవుడు ఆర్థికంగా మంచిగా ఉంచితే ఇలాంటి క్యాలెండర్ కొని పేద బిడ్డలకు విలేజెస్లో కూడా, గ్రామములలో పంచండి. నాకు ఆ ఛాన్స్ లేదు, కానీ మీకు చాలామందికి ఆ ఛాన్స్ ఉంది. గ్రామంలో పంచండి, ప్రజలకు సువార్త రావాలి. మీకు తెలియదు, పరలోకం వెళ్ళినప్పుడు జీవగ్రంథం ఓపెన్ అయినప్పుడు ఈ క్యాలెండర్ అందించావు, ఒక కుటుంబం రక్షింపబడినది, కన్నీళ్లు తుడిచావు అని దేవుడు చెప్తాడు. ఇప్పుడు మనకు అర్థం కాదు అది. అందువలన ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని ఏ ఏరియాలు ఇంకా చేరలేదో వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి, అక్కడ అందించడానికి ప్రయత్నం చేద్దాం. భక్తితో చివరి గుర్తు కోసం మనం చూసి ముగించబోతున్నాం. యోహాను గారిని ఎన్నో వేదహింసలు అనుభవించడానికి ఆ రోజులో ఉన్న చక్రవర్తులు ఆ విధంగా చేశారు. పునీత యోహాను గారు దొమీసియును చక్రవర్తి ఎఫెసి పాలించే కాలంలో రోమ్ నగరంకు వెళ్ళిన సమయంలో అతడు క్రూరుడైన క్రైస్తవ ద్వేషి యోహాను గారిని సలసల కాగా నూనెలో వేసి చంపాలని కుట్రపడినాడు, కానీ అది జరగలేదు. అటువంటి సమయంలో యోహాను గారికి దేశ బహిష్కరణ శిక్ష విధించి పద్మాసు దివికి తరలించాడు. అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పరలోకం తెరవబడి దేవుడి దర్శనమును ఆయనకి ఇచ్చాడు. మీరు కూడా మీ జీవితంలో కష్టాలు అనుభవించినప్పుడు మీకు దర్శనం కనిపించినట్టు దేవుడు చేయునుగాక. అప్పుడు రాసిన గ్రంథమునకు పేరే దర్శన గ్రంథం. కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు దర్శించే గొప్ప దేవుడు మనకున్నాడు. భక్తితో ప్రార్థించి రేపటి దినం కుటుంబ పండుగను ఇక్కడ కొనియాడబోతున్నాం. కుటుంబ సమేతంగా రావటానికి ప్రయత్నం చేయండి. న్యూ ఇయర్కి వస్తామని అనుకోకూడదు. నేర్పు కుటుంబాలను రక్షించే పండుగ, కుటుంబాల పండుగ. భార్య, భర్త, పిల్లలు అందరినీ తీసుకురండి. మీ అందరికీ కుటుంబ సమేతంగా లేదందరినీ నిలబడి ప్రార్థన చేయడానికి అవకాశం చేస్తాం. టుమారో we celebrate the Holy Family Feast Day. Don't think only New Year I should come. Tomorrow is a great day, family day. Please come and we will be praying for you as a family. భక్తితో ప్రార్థిస్తాం. కుటుంబాలలోనే ఎక్కువ అటాక్స్ జరుగుతున్నాయి. సడన్గా విడాకులు, మరణములు, పిల్లలు తప్పిపోతున్నారు, పిల్లలకు పెళ్లి కావట్లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ తలంచి రేపు మీకోసం ప్రార్థించే సమయం. దేవా, ఈ సెంటర్ని ఇంతవరకు నీవు నడిపించుకుంటూ 12 నెలలు నడిపించుకుంటూ వెళుతున్నావు. రాబోయే దినంలో జరుగుతున్న ఆదివారం ప్రార్థన తర్వాత ప్రభువా మొదటి శుక్రవారం డివైన్ లైట్ మినిస్ట్రీ దగ్గర జరగబోతున్న ప్రార్థన మొదటి మంగళవారం ప్రభువా ఈసారి
మొదటి మంగళవారం మెట్టుగూడాలు జరగబోతున్నటువంటి ప్రార్థన, అలాగే ప్రభా మరి వరంగల్ జిల్లాలో జరగబోతున్నటువంటి ప్రార్థనలు, ఈ వారమంతా ప్రత్యేక ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ ప్రార్థనలన్నిటిని దీవించమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం కోసం చివరి పాట, చివరి ప్రార్థన పాడుదాం. వెళ్ళిన చోటెల్లా సాతాను బంధించి విడుదల నొసగువాడా, వెళ్ళిన చోటెల్లా సాతాను బంధించి విడుదల నొసగువాడా, కనికరించి కన్నీళ్లు తుడచి స్వస్థపరచువాడా, తమిళ పాట పాడుదాం. எனது தலைவன் இயேசுநாதன் மார்பில் சாய்ந்து சாய்ந்து மகிழ்ந்து மகிழ்ந்திருப்பே, மகிழ்ந்து மகிழ்ந்திருப்பே, ఆనందించెదను, మగిழ்ந்து మగిழ்ந்திருப்பேனா, ఆనందించెదను. యేసుక్రీస్తుని యొక్క ప్రియమైన శిష్యుడైన పునీత యోహాను గారా మా కొరకు ప్రార్థించండి. ఓ బిలవడ్ డిసైపుల్ సెయింట్ జాన్, ప్రే ఫర్ us. భక్తితో ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు తిరుకుటుంబ పండుగ ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సంవత్సరం ప్రామిస్ కార్డు కోసం వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మంచి మనసుతో క్యాలెండర్ ప్రజలకు అందిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 12 నెలలు మాతో నిలబడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎడతెగక ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుండగా పనిచేసిన వర్కర్స్ అందరి మీద, వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ క్యాలెండర్ తీసుకుని అద్భుతాల కోసం వేచి ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే సంవత్సరంలో అద్భుతాలు జరగాలని వేచి ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి పునీత యోహాను గారు గొప్ప పునీతుడు, ప్రియమైన శిష్యుని పండుగ ద్వారా ప్రియమైన యేసయ్య మీ ఇంటిలో చేయాలని అద్భుతముల కోసం ప్రార్థించారు. అది అట్లే జరగాలని పితా పుత్రే పవిత్రాత్మ నామంలో మీరు కోరుకున్న దానికంటే ప్రియమైన శిష్యుడు యోహాను గారు ప్రార్థన ద్వారా, ఈరోజు శనివారం అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా, యోసేపు గారు ప్రార్థన ద్వారా, చిన్న బాల యేసు ప్రార్థన విని తండ్రి దేవుడే మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. Through the intercession of beloved Saint John and Mama Mary today and Saint Joseph, and through infant Jesus, may Father in heaven bless you in the name of the Father and the Son and the Holy Spirit. ఆమేన్. ఆనందించెదను
ఆనందించెదను. నీ హృదయములో ఆనుకొని సంవత్సరమంతా ఆనందించెదను. హ్యాపీ ఫీస్ట్ డే అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.